హలో ఆల్, వెల్కమ్ టు దిస్ వీడియో. ఈ వీడియోలో నేను వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాసెస్ డేటా ప్రిపరేషన్లో స్కేలింగ్ అనేదాన్ని చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. సో ఇది మనం మెషిన్ లెర్నింగ్ మోడల్ బిల్డ్ చేసే కన్నా ముందు చేస్తాం అనమాట. సో ఇది ఓన్లీ న్యూమరికల్ డేటా మీద చేస్తాం. ఓకే, లెట్స్ సే నేను నా పాత వీడియోస్లో మనం డేటా ప్రిపరేషన్ ఆర్ డేటా ప్రీ ప్రాసెసింగ్ అనేది డిస్కస్ చేశాను. సో ఒకసారి చెక్ చేయండి. సో అక్కడ నేను డీటెయిల్గా డిస్కస్ చేయలేకపోయాను ఎందుకంటే వీడియో లెంత్ పెరిగిపోవడం వల్ల. సో ఇక్కడ నేను స్కేలింగ్ అనే కాన్సెప్ట్ తీసుకుని సపోర్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే కేటగోరికల్ కాలమ్స్ మీద పర్ఫామ్ చేసే ఎన్కోడింగ్ అనే దాన్ని కూడా వేరే వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఎలా చేయాలి ఏంటి అనేది కూడా. సో ఈ వీడియోలో నేను స్కేలింగ్ అంటే ఏంటి, ఎందుకు చేయాలి, ఎన్ని రకాలుగా చేయొచ్చు అండ్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఏంటి అనేది డిస్కస్ చేస్తాను. సో మనకి స్కేలింగ్ అనేది మన డేటా సెట్లో ఉన్న న్యూమరికల్ కాలమ్స్ మీద పర్ఫామ్ చేస్తాం అనమాట. సో న్యూమరికల్ కాలమ్స్ మీద పర్ఫామ్ చేసి ఆ డేటాని మోడల్ బిల్డింగ్కి ఇస్తాం అనమాట, మోడల్ ట్రైనింగ్కి ఇస్తాం. సో అసలు స్కేలింగ్ అనేది ఎందుకు చేయాలి అంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న డేటా సెట్ తీసుకుంటాను. ఒకసారి చూడండి, ఇక్కడ నాకు నా డేటాలో హౌస్ ప్రైస్ ప్రొడిక్షన్ డేటా అనుకోండి, బికాస్ దట్ ఈస్ వాట్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఈస్. ఓకే, నెంబర్ ఆఫ్ రూమ్స్ అని ఒక కాలం ఉంది. సో స్క్వేర్ ఫీట్లో నాకు డేటా అనేది యూజువల్లీ థౌజండ్స్లో ఉంటుంది. నెంబర్ ఆఫ్ రూమ్స్ అనేది యూజువల్గా యూనిట్ స్కేల్లో కానీ 10 స్కేల్లో కానీ ఉంటుంది. ఓకే, సో 7,000 స్క్వేర్ ఫీట్, 12,000 స్క్వేర్ ఫీట్, 25,000 స్క్వేర్ ఫీట్, 8,000 స్క్వేర్ ఫీట్, సో అని ఇలా ఉంటాయి. అలాగే రూమ్స్ అనేవి 5, 6, 8, 2 రూమ్స్ ఇలా ఉంటాయి, రైట్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 7,000, ఇది 12,000, 8,000. సో ఎప్పుడైతే మన డేటా అనేది డిఫరెంట్ స్కేల్స్లో ఉంటుందో ఇది మోడల్ ఆర్ కొన్ని మెషిన్ లెర్నింగ్ మోడల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో ఎలాంటి ఎఫెక్ట్ అంటే, ఎక్కువ వాల్యూ ఏదైతే వాల్యూ ఉంటుందో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది అనమాట మోడల్ అనేది. సో టు అవాయిడ్ దాట్ బయాస్ అంటాను దీన్ని. సో బయాస్ అంటే దీని వైపు మోడల్ అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది దీనికన్నా. సో అది అవాయిడ్ చేయాలి, ఎందుకంటే అన్ని కాలమ్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చేలాగా చేసుకోవాలి మనం. సో టు అవాయిడ్ దాట్ వాట్ వీ డూ ఈస్ విల్ బ్రింగ్ అవర్ హోల్ డేటా ఇంటూ సింగిల్ స్కేల్ అంటే ఐదర్ 0 to 1 మధ్యలో కానీ -1 to +1 మధ్యలో కానీ తీసుకొచ్చేస్తాం. సో దట్ ఎవ్రీ కాలమ్ విల్ బి దేర్ ఇన్ బిట్వీన్ ఈ స్కేల్లోనే ఉంటుంది. సో దట్ వీ కెన్ అవాయిడ్ బయాస్ అనమాట. ఇంకొకటి ప్రాసెసింగ్ అనేది, అంటే డేటా ప్రాసెసింగ్ అనేది ఫాస్టర్గా జరిగింది. ఎలా అంటారా, సో ఇది 1000 స్కేల్లో ఉంది, ఇది యూనిట్ స్కేల్లో ఉంది. సో మోడల్ అనేది సో ఇట్ విల్ గో త్రూ ఎవ్రీ రో, రైట్. ప్రతి రో త్రూ వెళ్తూ ఉంటుంది. సో అంటే ప్రతి రో త్రూ వెళ్తున్నప్పుడు ఈ వాల్యూస్ మధ్య అడ్జస్ట్ అవ్వడానికి, అంటే ఆ స్కేల్స్ ఆర్ రేంజెస్ అర్థం చేసుకోవడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఎందుకంటే ప్రతి దగ్గర మనకి మ్యాథమెటిక్స్ అనేది చేస్తూ ఉంటుంది కదా, మోడల్ అనేది డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకోవడం ఆర్ గ్రేడియంట్ డిసెంట్లో అయితే డిఫరెంట్ ప్రాసెస్ చేయడం. సో ప్రతి రోలో ఈ మ్యాథ్ పర్ఫామ్ చేయడం వల్ల టైం అనేది ఎక్కువ పట్టచ్చు. సో టు అవాయిడ్ దాట్ విల్ బి బ్రింగింగ్ ఎవ్రీథింగ్ ఇంటూ సింగిల్ స్కేల్. ప్రతిదీ ఒకటే స్కేల్లో ఉందనుకోండి, ప్రతి రోకి సేమ్ టైం పట్టచ్చు. ఓకే, సో ఫాస్టర్ ప్రాసెసింగ్ అనేది జరగచ్చు. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ స్కేలింగ్ యువర్ డేటా. సో యాజ్ ఎ సింపుల్ కంక్లూజన్, ఇప్పటివరకు మనం ఏదైతే డిస్కస్ చేసామో కంక్లూజన్ ఏంటి అంటే, స్కేలింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ బ్రింగింగ్ అవర్ హోల్ డేటా ఇంటూ సింగిల్ స్కేల్ టు అవాయిడ్ బయాస్డ్ టు ద మోడల్ అండ్ టు మేక్ ఫాస్టర్ ప్రాసెసింగ్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద కంక్లూషన్ అంటిల్ నౌ. ఓకే, సో ఇప్పుడు ఈ స్కేలింగ్ అనేది ఎన్ని రకాలుగా చేయొచ్చు అంటే 2 రకాలుగా చేయొచ్చు. ద ఫస్ట్ వన్ ఈస్ స్టాండర్డైజేషన్ అండ్ ద సెకండ్ వన్ ఈస్ మిన్ మ్యాక్స్ స్కేలింగ్ అంటాం. ఓకే, సో 2 స్కేలింగ్సే, 2 ఒకటే స్కేల్లో తీసుకొస్తాయి డేటాని. ఓకే, సో ఇట్ ఈస్ ఆర్ చాయిస్ టు చూస్ వాట్ ఎవర్ వీ ఆర్ కంఫర్టబుల్ విత్. ఓకే, సో 2 నేను డిస్కస్ చేస్తాను. ఫస్ట్ది స్టాండర్డైజేషన్. ఓకే, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాలమ్ చూస్ చేసుకుంటాను. సో కాలమ్ ఏంటి అంటే లెట్స్ సే స్క్వేర్ ఫీట్ అనేది తీసుకున్నాం. ఓకే, 7,000, 8,000, 12,000 కొన్ని ర్యాండమ్ వాల్యూస్ తీసుకుంటున్నా, 2,000 ఇలా తీసుకున్నాం. ఓకే, సో స్టాండర్డైజేషన్ అంటే వన్ ఆఫ్ ద స్కేలింగ్ టెక్నిక్ అనమాట. సో దీని టాస్క్ ఏంటంటే టు బ్రింగ్ అవర్ హోల్ డేటా ఇంటూ సింగిల్ స్కేల్. సో ఎలా తీసుకొచ్చిందంటే బై ప్రాసెసింగ్ ఆ డేటా ఇంటూ ఒక ఫార్ములాలోకి పాస్ చేసి, అదేం ఫార్ములా అంటే ఎక్స్ ఆఫ్ ఐ మైనస్ మీన్ బై స్టాండర్డ్ డీవియేషన్. అంటే ఈ కాలమ్కి ఒక మీన్ ఉంటుంది కదా, ఒక యావరేజ్ వాల్యూ ఉంటుంది కదా. ఓకే, దాన్ని ఎక్స్ బార్ అనుకుందాం. ఓకే, అలాగే స్టాండర్డ్ డీవియేషన్ కూడా ఉంటుంది. స్టాండర్డ్ డీవియేషన్ అంటే స్క్వేర్ రూట్ అండర్ వేరియన్స్. ఓకే, వేరియన్స్ కూడా ఉంటుంది. సో ప్రాక్టికల్గా చాలా ఈజీ, అది నేను చూపిస్తాను.
ఓకే, స్టాండర్డ్ డీవియేషన్ అంటే సింపుల్ టర్మినాలజీలో ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, ఓకే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మన డేటా ఇది. ఓకే లెట్స్ సే 2000 దగ్గర స్టార్ట్ అయింది. 2000, లెట్స్ సే 5000, 10,000, 15,000, 20, 25 అనుకున్నాం. ఓకే, సమ్వేర్ మన డేటా మీన్ ఇక్కడ ఉంటుంది. ఓకే లెట్స్ సే ఇది మన మీన్. ఓకే, సో స్టాండర్డ్ డీవియేషన్ అంటే మీన్ దగ్గర నుంచి డేటా ఏ లెవెల్ వరకు స్ప్రెడ్ అయింది అనే క్యాలిక్యులేట్ చేసే ప్రాసెస్ అనమాట. ఓకే, సో ఇన్ సింపుల్ వర్డ్స్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే క్యాలిక్యులేటింగ్ స్ప్రెడ్ ఆఫ్ డేటా అరౌండ్ మీన్. అంటే మీన్ చుట్టూ డేటా అనేది ఎలా స్ప్రెడ్ అయ్యి ఉంది అంటే మన దగ్గర 2000 ఒక పాయింట్ ఉంది, అలాగే సెకండ్ పాయింట్ ఎక్కడ ఉంది 8000 సమ్వేర్ హియర్, లెట్స్ సే జస్ట్ 12,000 ఒకటి ఉంది, 25,000 ఇక్కడ ఉంది, ఇంకోటి 2,000 కదా అది సరిపోయినాయా, ఇంకోటి లెట్స్ సే 7,000 ఇక్కడ. ఓకే, అంటే డేటా పాయింట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మెయిన్ చుట్టూ ఎంత డిస్టెన్స్లో స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి అనేది క్యాలిక్యులేట్ చేయడమే స్టాండర్డ్ డీవియేషన్ అనమాట. సో దీనికి ఒక నెంబర్ వస్తుంది అంటే ఎంత దూరంలో స్ప్రెడ్ అయ్యి ఉంది అనేది. ఓకే, సో ప్రతి డేటా పాయింట్లో అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 7,000 తీసుకున్నా, 7,000 మైనస్ ఎక్స్ బార్ అంటే ఈ కాలం యొక్క మీన్ యావరేజ్ వాల్యూ, సమ్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ డివైడ్ బై ద టోటల్ కౌంట్. అంటే 7,000 ప్లస్ 8,000 ప్లస్ 12,000 ప్లస్ 25,000 ప్లస్ 2,000 డివైడ్ బై 5 చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది, అది బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్, ఈ కాలం యొక్క స్టాండర్డ్ డీవియేషన్. ఇది చేస్తే నాకు ఈ వాల్యూ న్యూమరికల్లో కన్వర్ట్ అయిపోతుంది, అంటే ఒక రేంజ్లోకి వచ్చేస్తుంది బిట్వీన్ 0 to 1. అలాగే ప్రతి డేటా పాయింట్ కంటే 8,000 ఇక్కడ పెడతాను, 12,000 ఇక్కడ పెడతాను, 25,000, 2,000 ఇలా పెడితే ప్రతి వాల్యూ అనేది ఈ రేంజ్లోకి వచ్చేస్తాయి. ఓకే, సో దాట్ వీఆర్ బ్రింగింగ్ ఎవ్రీ డేటా పాయింట్, ప్రతి డేటా పాయింట్ అనేది ఒక స్కేల్లో తీసుకొచ్చేస్తున్నాం అనమాట. సో దిస్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ స్టాండర్డ్ డీవియేషన్. అలాగే సెకండ్ టైప్ ఇంకోటి ఏంటి అంటే మిన్ మ్యాక్స్ స్కేలింగ్. సో మిన్ మ్యాక్స్ స్కేలింగ్ అంటే ఏంటంటే సేమ్ అదే డేటాని ఈ ఫార్ములాలో ఇంప్యూట్ చేయడం, ఎక్స్ మైనస్ మినిమం డివైడెడ్ బై మ్యాక్స్ మైనస్ మిన్. ఓకే లెట్స్ సే ఫస్ట్ డేటా పాయింట్ 7,000 కదా, 7,000 మైనస్ మినిమం వాల్యూ ఎంత 2,000 ఆ కాలంలో, డివైడ్ బై మ్యాక్సిమం వాల్యూ ఎంత 25,000 మైనస్ 2,000 మినిమం వాల్యూ. సో ఇది చేసుకుంటే 5,000 బై 23,000 ఒక వాల్యూ వస్తుంది కదా. సో ఆ వాల్యూని ఈ ప్లేస్లో రీప్లేస్ చేసుకుంటాం. టు బీ ఆన్ ద ఫాస్టర్ ప్రాసెసింగ్ సైడ్ మిన్ మ్యాక్స్ స్కేలింగ్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది, ఎందుకంటే ఇట్ జస్ట్ వాంటెడ్ టు క్యాలిక్యులేట్ వాట్ ఈస్ ద మినిమం వాల్యూ, వాట్ ఈస్ ద మాక్సిమం వాల్యూ అంతే. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే ఈ కాలం తీసుకుని ఆ కాలం యొక్క మీన్ క్యాలిక్యులేట్ చేసి స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేసి ఆ వాల్యూస్ని ఇక్కడ ఇంప్యూట్ చేయాలంటే ఇట్ మైట్ టేక్ సమ్ టైం, అంటే కొద్దిగా ఎక్స్ట్రా టైం తీసుకుంటుంది అంతే. ఓకే, బట్ మనకి హ్యూజ్ డేటాతో డీల్ చేస్తాం కాబట్టి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సే చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట రియల్ టైంలో. బట్ దిస్ ఈస్ హౌ ఇట్ కన్వర్ట్స్ హోల్ డేటా ఇంటూ సింగిల్ స్కేల్. ఓకే, సో దట్ ఈస్ వాట్ మీన్ మ్యాక్స్ స్కేలింగ్. సో మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. వాట్ ఈస్ మిన్ మ్యాక్స్ స్కేలింగ్ అంటే ఇది, వాట్ ఈస్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఇది. సో ఎక్స్ మైనస్ మీన్ బై స్టాండర్డ్ డీవియేషన్. సో దిస్ ఈస్ వాట్ స్టాండర్డ్ డీవియేషన్ స్టాండర్డైజేషన్ అండ్ మిన్ మ్యాక్స్ స్కేలింగ్ అంటే. సో హోప్ ఎవ్రీవన్ అండర్స్టూడ్ వాట్ ఈస్ స్కేలింగ్, వాట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ స్కేలింగ్, ఎన్ని టైప్స్ ఉన్నాయి. ఓకే, నౌ విల్ సీ ద ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది స్కేలింగ్. స్క్రీన్ మీద అబ్జర్వ్ చేస్తే నేను ఒక సింపుల్ డేటా సెట్ తీసుకున్నాను. ఓకే, సో ఐ ఇంపోర్టెడ్ పాండాస్ ఫస్ట్, 2 కాలమ్స్ క్రియేట్ చేస్తున్నా, ఏజ్ శాలరీ అనేది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఏజ్ అనే కాలం మనకి 10 స్కేల్లో ఉంది, అలాగే శాలరీ అనే కాలం 10,000 స్కేల్లో ఉంది. సమ్ టైమ్స్ యూ కెన్ అబ్జర్వ్ ఇట్ ఇస్ ఇన్ ల్యాక్స్ ఆల్సో, 15 lakhs ఆర్ 1,50,000, సారీ ఇది 1,75,000. సో 10,000 స్కేల్లో ఉంది, ల్యాక్ స్కేల్లో కూడా ఉంది. బట్ దిస్ ఆఫ్ డేటా లుక్స్ లైక్. సో మన డేటా ఇలా ఉంటుంది అనమాట. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ డేటా మొత్తాన్ని ఒకటే స్కేల్లో తీసుకురావాలి. సో దానికోసం 2 ways ఉన్నాయి కదా, వన్ ఈజ్ స్టాండర్డైజేషన్, వన్ ఈజ్ మిన్ మ్యాక్స్ స్కేల్. ఓకే, ఫస్ట్ నేను మీరు అబ్జర్వ్ చేస్తే sklearn డాట్ ప్రీ ప్రాసెసింగ్ అనే సబ్ ప్యాకేజ్ నుంచి స్టాండర్డ్ స్కేలర్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఏవైతే ఒక సింపుల్ పాయింట్ గుర్తుపెట్టేసుకోండి, ఏవైతే మనం ప్రీ ప్రాసెసింగ్ అనే ప్యాకేజ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఫ్రమ్ sklearn, ఫస్ట్ స్టెప్ ఎప్పుడు దాని ఇనిషియలైజేషనే ఉంటుంది. ఓకే, సో నేనేం చేస్తానంటే దీన్ని ఎస్ఎస్ అని సేవ్ చేసుకుంటాను, స్టాండర్డ్ స్కేలర్ అని. ఓకే, నేను ఇంకొక వీడియోలో ఇలాగే ప్రీ ప్రాసెసింగ్ ప్యాకేజ్ నుంచి లేబుల్ అండ్ కోడింగ్ అనేది సేవ్ చేసుకున్నాను. సో ఫస్ట్ స్టెప్ ఇక్కడ కూడా ఇనిషియలైజేషనే. సో తర్వాతే మనం డేటా ట్రాన్స్ఫర్మేషన్ అనేది తీసుకుంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఎస్ఎస్ డాట్ నేను సేమ్ ఫంక్షన్ ఫిట్ ట్రాన్స్ఫార్మ్ డిఎఫ్ అని ఇచ్చేస్తున్నాను. ఓకే, సో నేను ఏం చేస్తున్నా అంటే డిఎఫ్ స్కేల్డ్ అని పెట్టుకుంటున్నాను. ఓకే, నేను ఇప్పుడు పీడీ డాట్ డేటా ఫ్రేమ్ డిఎఫ్ స్కేల్డ్. సో ఆ డేటా సెట్ని అక్కడ పాస్ చేస్తున్నాను, ఏదైతే మనం స్కేల్ చేసుకుంటున్నాం ఆ డేటా సెట్ని ఇక్కడ పాస్ చేస్తూ దెన్ ఐ విల్ బీ ట్రైంగ్ టు కన్వర్ట్ దాట్ ఇంటూ ఆర్ ఒక డేటా ఫ్రేమ్ కింద కన్వర్ట్ చేస్తున్నాను అనమాట. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తాను ఇక్కడ. ఓకే,
సో ఏజ్ శాలరీ సేమ్ ఉన్నాయి, బట్ మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ ఒకటే స్కేల్లోకి వచ్చేసింది. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద స్టాండర్డ్ స్కేలర్ మీన్స్. మీరు అబ్జర్వ్ చేస్తే -1 to +1 మధ్యలో ఉంటాయి ఇక్కడ. బట్ ద అల్టిమేట్ థింగ్ వాస్ వీ బ్రాట్ ఇన్ టు సింగిల్ స్కేల్. సో దట్ ఈస్ వాట్ స్టాండర్డైజేషన్ మీన్స్. ఓకే, సిమిలర్లీ వీ హ్యావ్ మిన్-మ్యాక్స్ స్కేలర్. ఓకే, సో ఇది కూడా ప్రీ ప్రాసెసింగ్ నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ పాయింట్, మిన్-మ్యాక్స్ స్కేలర్ని అని సేవ్ చేసుకుంటాను. సో డాట్ సేమ్ ఫిట్ ట్రాన్స్ఫార్మ్ డిఎఫ్ అన్న. ఓకే, అగైన్ ఇట్ ఆల్సో కన్వర్ట్స్, ఇది కూడా కన్వర్ట్ చేస్తుంది డేటాని. ఓకే, సో దీన్ని కూడా డిఎఫ్ స్కేల్డ్, బట్ దిస్ టైమ్ అని పెట్టుకుంటున్నా సో మన అండర్స్టాండింగ్ కోసం. దెన్ ఐ జస్ట్ క్రియేట్ డేటా ఫ్రేమ్ pd డాట్ dnf క్యాపిటల్ డేటా ఫ్రేమ్. సో డిఎఫ్ స్కేల్డ్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు డిఎఫ్ డాట్ కాలమ్స్. సో మీరు అబ్జర్వ్ చేయండి 0 to 1 మధ్యలో ఉంటాయి అనమాట ఈ వాల్యూస్ అనేవి. ఓకే, సో దట్ ఈస్ ఇక్కడ మనం అల్టిమేట్ థింగ్ ఏం చేసామంటే వీ కన్వర్టెడ్ ద డేటా ఇంటూ సింగిల్ స్కేల్. సో దిస్ ఈస్ విల్ బీ డూయింగ్ దిస్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో జస్ట్ వీడియో చూస్తూ యూ కెన్ జస్ట్ కోడ్ ఇట్, యూ కెన్ పాజ్ అండ్ కోడ్ దిస్. మీరు కోడ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఓకే, సో ప్లీజ్ ట్రై ఇట్ అవుట్. సో విల్ మీట్ యూ విత్ ద నెక్స్ట్ ఆల్గరిథమ్, దట్ ఈస్ KNN. సో నేను ఈ వీడియోస్లో అంటే ఈ యూట్యూబ్ ఛానల్లో నేను కంప్లీట్ పైథాన్ దగ్గర నుంచి పైథాన్, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, డీప్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, NLP, జనరేటివ్ AI, ఏజెంటిక్ AI కంప్లీట్గా డిస్కస్ చేస్తాను ఇన్ డీటెయిల్. ఎవ్రీ కాన్సెప్ట్ ఒక ఆర్డర్లో డిస్కస్ చేసుకుంటూ వస్తాను. సో హూఎవర్ వాంట్స్ టు లెర్న్ ఏఐ సింపుల్గా తెలుగులో అంటే మన ఓన్ లాంగ్వేజ్లో నేర్చుకుంటే ఆ కంఫర్ట్ వేరు. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ హియర్. సో ఒకవేళ మన ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Until then, Jai Hind.